కరుణించావే తారలా, కరుణించావే దేవిలా, వరుమిచ్చావే ప్రేమగా ప్రేమగా ప్రేమగా. ఉన్నమిలా వచ్చింది ప్రేమ, ప్రియ నన్ను ఇలా మార్చింది ప్రేమ. పండగలాడింది ప్రేమ, ప్రియ గుండెలయాడింది ప్రేమ. ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి నిద్ర వేసే ప్రేమ. హరే కృష్ణయ్య అన్నావు నిన్నటిదాకా, మరో రామయ్య అయ్యావు నిన్న పలంగా. సీతలే చూస్తావా సిగ్గుపడంగా, సదా నాసివే చేస్తావా దగ్గరవంగా. పండగలాడింది ప్రేమ, ప్రియ నన్ను ఇలా మార్చింది ప్రేమ. నీ రాకతో శశిరేఖతో నా కంటి పాపలో వెలుగొచ్చింది. నీ మాటతో ముసినవ్వుతో మదిలో ఎదలో గదలో మలుపొచ్చింది. నీ చెలిమితో చిరుజల్లుతో నా పూల కొమ్మలో చిగురొచ్చింది. నీ జోడితో చిరువేడితో చెడలు మెడలు ఒడిలో కొలుకొచ్చింది. హరే కృష్ణయ్య పాడింది అష్టపదంట, ఈ రామయ్య పాడింది ఏకపదంట. గోపెమ్మే చెప్పింది గుట్టు కథంట, మరి చిలకమ్మే చెప్పేది గొప్ప కథంట. ఉన్నమిలా వచ్చింది ప్రేమ, ప్రియా గుండెలయ్యను వంది ప్రేమ. ఆయుంబ 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 ఉగాయ ఆయుంబ 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 ఉగాయ ఆయుంబ 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 ఉగాయ ఆయుంబ 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 ఉగాయ. నీలాలితో లాలింపులో ఇన్నాళ్ళ వయసులో మలుపొచ్చింది. నీ గాలితో కౌగిళ్ళతో కలలో ఇలలో కనని కలిమొచ్చింది. నీ చేతితో చేయూతతో ఇన్నేళ్ళ సొగసులో సెగలొచ్చింది. నీ ఆటతో సయ్యాటతో అచటో ఇచటో ఇచటో హాయొచ్చింది. హరే కృష్ణయ్య దోచాడు కన్యధనాన్ని, మరి రామయ్య కోరాడు ప్రేమ వరాన్ని. అలా రాధమ్మే కొసరింది కలికితనాన్ని, ఇలా ఈ గుమ్మె నడిపింది పలుకు రథాన్ని. ఉన్నమిలా వచ్చింది ప్రేమ, ప్రియా గుండెలయ్యను వంది ప్రేమ. ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ. హరే కృష్ణయ్య అన్నావు నిన్నటిదాకా, మరో రామయ్య అయ్యావు ఉన్న బలంగా. సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా, సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా.
వసంత గాన మాధుర్యానికి నా మదిలో ఏదో తెలియని హాయి రగిలి నా మనస్సును ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది రాదా. మోహన్, నువ్వా? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావని నువ్వు అడగటం? అందుకే వచ్చానని నేను చెప్పటం. ఇవి మన ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో నలిగిపోతున్న ప్రశ్నలు జవాబులు. అన్నట్టు మాటల్లో మరిచాను, మా ఫ్రెండ్ అదే నాగరాజు ఇంట్లో లేడనుకుంటాను. లేడు. నాకు తెలుసు ఎలా ఉంటాడు. వాడు అసలే త్రాగుబోతు. త్రాగి ఏ రోడ్డు మీద దొరులుతున్నాడో ఏంటో. మా అన్నయ్య తాగబోతుందని తిరిగిపోతే తిరిగి మీ అన్న ఒట్టి త్రాగుబోతు మాత్రమే. తిరిగిపోతుని నేనున్నానుగా. సిగ్గులేని బతుకు. నువ్వు చీ అన్నా చా అన్నా పో అన్నా నాకు అస్సలు కోపమే రాదు రాదా. అయితే మీ నాన్న కూడా ఇంట్లో లేడన్న మాట. లేడు. లేరు 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 ఇంట్లో ఎవరూ లేరు. ఇంతకీ నీకేం కావాలి? ఎందుకు వచ్చావు? దేవత వరాలు ఇస్తానంటే భక్తుణ్ణి కోరుకోకుండా ఉంటాడు. అదే అదే కావాలి. మోహన్, ఏం అర్థం కాలేదా రాధాదేవి? నా హృదయ మందిరంలో నీ సుందర రూపాన్ని ఏనాడో బందీగా ఉంచాను. అది ఇప్పుడు నువ్వు కాదంటే నా హృదయ మందిరం పక్కున మండి నీ సుందర రూపం తునాతునుకలైపోతుంది. మోహన్, మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మరి అక్కడి నుంచి బయటకు వెళ్ళు. ఇచ్చి రాదా, 10 రూపాయల దానం చేస్తే పడక గది సుఖాన్నందించే సుందరీమణులు చాలా మంది ఉన్నారు. కానీ నేను అలాంటి వారిని కోరుకోను. ఎందుకో తెలుసా? వారిలో లేని సుఖం ఇలాంటి పొగరు ఉన్న ఆడదానిలో ఉంది కాబట్టి. అందుకే నిన్ను ఏరి కోరి కావాలంటున్నాను. నీ దృష్టిలో ఆడదంటే అంత చులకనగా ఉందా? పిచ్చిదానా, నీలా నవ యవనాలు చిందించే సొగసరి చిలకను చూస్తూ మగతను ఉన్న ఏ మగాడు తన మగతనాన్ని నిద్రపుచ్చుకోలేడు. అంతటి అందం నీలో దాగి ఉందని తెలిసి చూస్తూ చూస్తూ నేను ఎలా భరించగలను అనుకున్నా. నా మాట విని నా కౌగిలి చేరుకు ఎన్నడూ చూడని స్వర్గ సుఖాన్ని చూపిస్తాను. మర్యాదగా బయటకు వెళ్తావా? పోతాను, మర్యాదగానే బయటికి పోతాను. కానీ నా జీవితంలో నీలాంటి ఆడదాన్ని ఒకే ఒక్కసారి అనుభవించకుండా ఉండలేదు. రారాదా ప్లీజ్ ప్లీజ్. ఎంత ధైర్యమే నీకు? నా చెంప మీదే కొడతావా? ఈ కామాంధుడి కబంధ హస్తాల నుంచి తప్పించుకోలేవు. నా రాధమే చేయడానికి ఎంత ధైర్యం నీక? ఎవరు నువ్వా? నువ్వెవడురా? ఏంటి నానెవన్నా రే? నెత్తి మీద టోపి, చేతిలో ఈ పొడిగాటి లాటి, ఒంటి మీద కాకి పట్టు చూస్తా ఉంటే నానెవడో నీకు తెలియట్లేదా? పోలీసోడిని
ఇదిగో వీటన్నిటికీ మించి రాధకి జ్ఞానమాంగోండి ఏంటి అర్థమైనదా? ఇంకెప్పుడు ఇలాంటి యమ పనులు చేయబోక బొక్కలు తిరిగి బొక్కలు చేసేయగలరు యాదవాయి వెళ్ళు. ఈడియట్ నాని ఈడియట్ కాబట్టే ఇలాంటి యమ పనులు చేస్తున్నాను. ఈ సోకుతోడు ఈ ఇంగ్లీష్ పీస్ ఒకటి యాదవని యాదవ. రాధా ఎందుకే అంత బాధపడతావు? నువ్వు బాధపడతా ఉంటే నాకు కూడా ఏడిపోతుంది. ఊరుకోమన్నానా? ఊరుకోవాలంటే ఊరుకోయే. కరగాలి బావా, నువ్వెప్పుడు వచ్చావు? నాని ఇవాళ పొద్దున్నే వచ్చినానే. అనకాపల్లి నుంచి నీ పిఠాపురం డైరెక్ట్ గా ట్రాన్స్ఫరింగ్ ఎట్టేసుకున్నానా. ఇదిగా పోలీస్ స్టేషన్ లో ఇప్పుడే జాయినింగ్ అయిపోయి నేను సోదరి నెలగా వచ్చాను. ఏంటి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నావా? ఎందుకు బావా, ఆ ఊర్లో బాలేదా? ఏం బాగే, నా వాళ్ళకాడు బాగు. ఇగో ఇప్పుడన్నా నేను చూద్దానంటే కుదురుతుంది ఏంటి? అందుకనే ఇగో డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాను. ఇక మరిద్దరు ఎంత చిలకా ఏంటి బావా, ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమిటి నీ ఉద్దేశం? నాకేమీ అర్థం కావట్లేదే. ఎందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇదిగో చిన్నప్పటి నుంచి నీ మీద నా ప్రేమ లావైపోన్నది కదా. ఇదిగో ఇది ఆ ప్రేమ అన్నమాట. ఏంటి బావా కొత్తగా మాట్లాడుతున్నావు? నీకు తెలియదులే. ఇదిగో నీ మీద నాకున్న ప్రేమ ఇదిగో ఈ పెద్ద వాళ్ళకి తెలిస్తే కానీ నీకు తెలీదు. ఏడి రంగయ్య మనం సరిపడ్డాయి ఎక్కడికి వెళ్ళాడు? నాన్న అలా బయటికి వెళ్ళారు. కూర్చో, మంచిలు తీసుకొస్తాను. ఏమండి ఏమండి రంగయ్య లేడా అండి? ఎందుకు తమరెవరు బాబు? నా పేరు కుమార్, మాది ఈ ఊరే. రాధ కూడా లేదా? రాధా రాతో తమ పనేటి బాబు? ఇంతకే మీరెవరు? ఏంటి చూస్తా ఉంటే తెలియట్లేదా? పోలీసు వాడిని. ఈ యూనిఫామ్ చూసైనా నేను పోలీసు వాడిని సంగతి నీకు తెలియట్లేదా? తెలుస్తూనే ఉంది, కాకపోతే మొహమే కొత్తగా కనిపిస్తేను. అవును, ఈ మొహం అనకాపల్లి మొహం, అందుకే అట్టగా కనపడుతుంది. ఎందుకు తమరు ఎందుకు వచ్చారో? రాధకి బంధువులా? కాదు, రాబందుని. సరిపోతా ఇంకా ఏమైనా వివరాలు కావాలా? అంత కోపం ఎందుకయ్యా బాబు? లేకపోతే ఏటయ్యా, వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోక ఎందుకు ఈ వివరాలన్నీ మీకు? కొంచెం రాధను పిలుస్తారా? కుమార్ బాబు మీరా? ఇదిగోండి మంచిగా తీసుకోండి. కూర్చోండి బాబు. పర్వాలేదు, కూర్చోండి బాబు. నాకు తెచ్చిన మంచినీళ్ళు ఆడికిచ్చింది. సొంత మేనమాంగోడికి అందా నాకు చేయాల్సిన మర్యాద.
ఇందులో ఏదో లిటికేషన్ ఉంది. కనిపెడతా. ఏంటి కానిస్టేబుల్ గారు, మీలో మీరే అనుకుంటున్నారు? రండి, ఇలా వచ్చి కూర్చోండి. మీ గురించి కాదండి, మీరు కూర్చోండి. నన్ను కూకున్నా ఒకటే, ఎక్కడి నుంచి వెళ్ళిపోయినా ఒకటే. హీరోయిన్ రమ్మని. ఏంటి కుమార్ బాబు ఇలా వచ్చారు? ఏంటి మా మావయ్యని ఇబ్బంది పెడుతున్నాడా? ఏంటి, ఇతను మీ బావా? అవును. మరి చెప్పడే. చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటేనండి. ఎక్కమ్మ. ఏంటి బాబు అనుకోకుండా ఎలా వచ్చారు? అబ్బే ఏమీ లేదు రాధ, మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదన్నావుగా, మీ నాన్న మందులకు ఉపయోగపడతాయని డబ్బులు ఇద్దామని. అవును బాబు, 4 రోజుల నుంచి నాన్నకు అస్సలు బాగుంటలేదు. ఈ రోజే కాస్త ఓపిక తెచ్చుకుని అలా బయటికి వెళ్ళి వస్తానని వెళ్ళాడు. రాధ, ఈ డబ్బులు ఉంచు, మీ నాన్న మందులకి ఉపయోగపడుతుంది. వద్దు బాబు వద్దు. రాధ, ఇవి ఊరకనే ఇస్తున్న డబ్బులు కావులే, మీ నాన్నకు ఇవ్వవలసిన జీతం తాలూకా డబ్బు ఉంచు. మందులవి జాగ్రత్తగా వాడించు. అలాగే బాబు. నేను వస్తాను. వస్తా కానిస్టేబుల్ గారు. వెళ్ళండి. రాధా, ఎవడే కుమారు? తప్పు బావా, బాబు గారి గురించి అలా మాట్లాడకూడదు. ఆయన ఎవరనుకున్నా జమీందార్ నరసింహం బాబు గారి వాళ్ళ అబ్బాయి. చాలా మంచివారు. నాన్న చేస్తుంది ఆయన దగ్గరేగా పని. ఓహో, అలాగన్నమాట. అయితే ముందే చెప్పొచ్చు కదే, నేను అల్లదేదో అనేసుకుని కింద మీద పడిపోయి నవోదీపం అయిపోతున్నానుగా. సర్లేలే బావా, సామాన్లను తీసుకురాలేదా? తీసుకొచ్చానా? మరి ఏవి ఎక్కడున్నాయి? మా పోలీసు క్వార్టర్లు ఇస్తారుగా, ఆ క్వార్టర్స్ లో పడేసొచ్చా. ఓహో, సర్లే బావా, రా అన్నం తిందు గాని. అన్నం గిన్నం చేస్తారాయి, ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందంతే. ఏ విషయం బావా తేలేది? అదేనా మన పెళ్లి విషయమా? పెళ్ళా? మనకి పెళ్ళండి బావా. అంటే ఈ పోలీసు వాళ్ళు చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏంటే? అది కాదు బావా, నిన్ను పెళ్లి చేసుకున్న కుదరదు బావా. ఎందుకు కుదరదు? రాదా, నాతో వ్యవహారం వల్ల తప్పకూడదు. మరి నేను నా ఉద్యోగంలోనే కాదు, నీ వ్యవహారంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. మరి అసలు నేను అనకాపల్లి నుంచి పిఠాపురం నుంచి వచ్చింది తెలుసా? నేను మరువాటానికి ఎర్రి మోహం. లేదు బావా, నాకు పెళ్లి నిశ్చయమైపోయింది. పెళ్లి కూడా నిశ్చయమైపోరాదా? ఎవడే ఆ పనికి మాలోడు? బావా అలా అనకు. ఎందుకే అందుకో? నానుండగా ఎవరితో పెళ్లి నిశ్చయమైపోయిందంటావు? గోపితో నా పెళ్లి నిశ్చయమైంది బావా. ఇంకో 10 రోజుల్లో మా పెళ్లి. నువ్వే దగ్గరుండి జరిపించాలి. 10 రోజుల్లో పెళ్లి? సొంత మ్యాన్మాన్ నేను. ఎవరు? ఓరి నువ్వట్రా కనకాలు? ఏరా ఎప్పుడొచ్చావురా? నానెప్పుడూ చేయట్లే బావా. ఏట్రా అదోలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడమంటావు? ఏట్రా ఏమైంది నీకు? చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా పెరుగుతున్న రాళ్ళు ఆడెవడికో నుంచి పెళ్లి చేస్తున్నావట. నన్ను మర్చిపోయావేట్రా? అవునరా, దానికి నచ్చిన వాడితో దాని పెళ్లి నిశ్చయమైంది. రంగయ్య మావ, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేట్రా బాబు? ఒరే కనకాలు, దానికి మనం ఏం చేస్తావురా? అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయంట్రా. దాని పెళ్లి గోపితో జరగాలని ఉంది.
దానికి మనం ఏం చేస్తాం? అంతా ఆ పైవాడి లీల. అయితే నేను అనకాపల్లి నుంచి పిఠాపురం రావటం ఖర్చు తడదనమాట. నేను వెళ్ళిపోతా, నేను అనకాపల్లి వెళ్ళిపోతా, ఏంటి బాబా? ఇగో ఇక నుంచి నీ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను వెళ్ళిపోతా. రాదా అది చూసుకో. బావా ఏమిటో ఒట్టి పిచ్చి ఎదవా. అమ్మా రాధా, ఆకలిగా ఉందమ్మా, అన్నం ఉంటే కొద్దిగా పెట్టు. అలాగే నాన్న రండి తిందురు గాని.